హలో మ్యామ్, హాయ్, మీ పేరు? నా పేరు డాక్టర్ సాయి ప్రణతి. ఏంటి అసలు మీ ప్రోడక్ట్ ఏంటి? ఇక్కడ పౌల్ట్రీ ఇండియాలో ఎప్పటి నుంచి పెడుతున్నారు? హాయ్, నేను డాక్టర్ సాయి ప్రణతి. మేము వాస్టర్ లైఫ్ సైన్స్ అని చెప్పేసి ఒక న్యూట్రాసిటికల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. 2016 నుంచి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. వీఆర్ ఇన్ టు పౌల్ట్రీ, ఆక్వా అండ్ రూమినెంట్స్ అండ్ ఆల్సో ద బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్ too. And we are experts in nutraceutical products which are very useful for the all the poultry and the aquaculture purpose. And we are having కట్ చేస్తాను. Okay, we are having a strong biotechnology research centers over in Hyderabad, and we are doing business to customer level from 2017 onwards actually, and from here we have started in future. ఓకే, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవన్నీ దీస్ ఆర్ ఫీడ్ సప్లిమెంట్స్ అండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ అనమాట. వీటిలో ఫీడ్ ఇమ్యూన్ మాడ్యులేషన్స్ ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్. కొన్ని వచ్చేసి మనకు ఫీడ్ సప్లిమెంట్స్ ఏదైనా కాల్షియం కానీ ఏదైనా డెఫిషియన్సీ డిసీజెస్ ఉన్నా మనకి, లేకపోతే న్యూట్రియంట్ సప్లిమెంటేషన్స్ కావాలని అంటే వీటి నుంచి వస్తే ఇది క్యాల్సిస్ విటమిన్ D3 సప్లిమెంటేషన్ ప్రోడక్ట్. ఓకే, కొన్ని వచ్చేసి మనకి చిన్న స్టేజ్లో ఫస్ట్ ఇనిషియల్ లైఫ్లో వాటికి గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, గట్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, చాలా స్ట్రెస్ కండిషన్స్ ఉంటాయి ఇనిషియల్ లైఫ్లో. సో దాంట్లో ఏంటంటే ఇంకా చిక్ యాక్ అనేది యూటిలైజేషన్ కంపల్సరీగా అవ్వాలి. సో దానికోసం అని ఒక కాన్సెప్చువల్ ప్రోడక్ట్ ఎర్లీ ఫెడ్ అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. ఇది ఇస్తే మీరు ఆల్ ద చిక్ ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో ఆల్ ఓవర్ ద బాడీ నెక్స్ట్ గ్రోయింగ్ స్టేజెస్లో మీకు బాగుంటుంది అనమాట. ఇది ఒక ప్రోడక్ట్. ఇది వచ్చేసి గ్రోత్ ప్రమోటర్స్, అండ్ వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ఫార్మాస్యూటికల్ products also, like antimicrobial, antibacterial. We are having all kind of medicines also for the poultry and for the aquaculture. We are also having fermentation units, మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ యూనిట్స్ ఉన్నాయి మాకు ఇన్ హైదరాబాద్. సో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అన్నీ కూడా మేమే కల్చర్ చేసుకుంటాం. వాటి నుంచి సబ్స్టెన్సెస్ ఫామ్ అయితే ఇంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.